నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ. ఇంకా పాన్సీలో పోయిందంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రతి చెట్టు ప్రతి చెట్టు ప్రతి చెట్టు భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. ప్రతి చెట్టు ప్రగతికి మెట్టు, ప్రతి చెట్టు ప్రగతికి మెట్టు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ప్రతి చెట్టు ప్రగతికి మెట్టు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఒక మొక్క నాటాలి, భావితరాలకు స్వచ్ఛమైనటువంటి గాలిని అందించాలి, రైతులకు వర్షాలు పడే విధంగా మన మొక్కలు పెంచాలనేటువంటి ఒక సకల సంకల్పంతో సదుద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా సామాజిక బాధ్యతగా ప్రతి గ్రామంలో కానీ ప్రతి పట్టణంలో కానీ ప్రతి చోట కూడా మొక్కలు నాటాలని చెప్పి పిలుపునిచ్చిన మేరకు ఈరోజు అన్ని చోట్ల కూడా మొక్కలు నాటడం జరుగుతోంది. ఈ మొక్కల వల్ల ప్రపంచ పర్యావరణాన్ని, భారతదేశంలో వస్తున్నటువంటి కాలుష్యాన్ని, వీటన్నిటిని కూడా మనం నిరోధించగలుగుతామనేటువంటి విషయంలో ఈరోజు ఈ రకమైనటువంటి పిలుపు మేరకు మనం ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. అందరూ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా, దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా తన బాధ్యతగా భావితరాలందరూ కూడా కాలుష్యరహిత సమాజం కోసం, కాలుష్యరహిత నగర వాతావరణం కోసం ఇవన్నిటిని కూడా మనం పాటించి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కూడా మొక్కలు నాటడం కోసం హరితహారం కింద అనేకమైనటువంటి నిధులు కేటాయిస్తుంది. ఆ నిధుల్ని సద్వినియోగం చేసి భావితరాలకు మంచి వాతావరణాన్ని, కాలుష్యరహిత సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి కార్యకర్త కూడా నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం కూడా అమ్మ పేరు మీద ఒక మొక్క నాటండి, ఆ మొక్కని కాపాడండి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దాన్ని ప్రతి కార్యకర్త కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన నాయకులు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ అన్న పల్లె గంగన్న గారు, వారితో పాటు నేను, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు అందరం కలిసి ఈరోజు నరసింహస్వామి టెంపుల్ ఆవరణలో చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మోడీ గారు ప్రపంచంలో పర్యావరణం గురించి ఆయన మరి ప్రపంచ దేశాలలో ఒక అవగాహన కలిగే విధంగా పర్యావరణం మీద ఆయన అందరికీ కూడా అన్ని దేశ ప్రధానులను కలవడం జరుగుతూ ఉంది. అదే భాగంగా మరి దేశంలో కూడా అన్ని రాష్ట్రాలకు కూడా చెట్ల విషయంలో నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. బీజేపీ ఇతర రాష్ట్రాలల్లో మరి చాలా మట్టుకు ఏదైతే కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తూ గడిచిన ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మరి చెట్లను నాటుతూ కానీ నిరుపయోగంగా వాటిని మరి చూడడం జరిగింది. దానివల్ల మరి ఇప్పటికీ పైసలు వృధా కావడం జరిగింది. ఇక ముందు కూడా మరి ఏదైతే బీజేపీ రాష్ట్రాలలో ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉందో, ఏ విధంగా చెట్లు మొక్కలు నాటుతూ ఉన్నారో అదేవిధంగా మరి ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, మరి వీళ్ళు సరిగా పరిపాలన చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకొకటే వాళ్ళకి సూచన నా నుంచి చెప్పడం ఏముందంటే, మీరు ఇప్పటికైనా మోడీ గారి లాగా బీజేపీ లాగా మరి చూస్తూ వాళ్ళలాగా పరిపాలన చేయాలని నేను వాళ్ళకు హితవు పలుకుతూ ఉన్నాను. నేను ఈ విధంగా చెప్పడం ఏంటంటే, ఏదైతే పశ్చిమ బెంగాల్లో 15 సంవత్సరాల నుంచి టీఎంసీ ఏ విధంగా దుర్వినియోగం చేసిందో ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చినాక 15 రోజులలో 107 సంవత్సరాల కిందట కాంది 15 రోజుల్లో చేయడం జరిగింది. ఆ విధంగా బీజేపీ తెలంగాణ కూడా వస్తే మరి ఇక్కడ మరి ఏ అయితే అన్యాయాలు, అక్రమాలు జరిగి తెలంగాణ